ఎందుకనంటే అప్పుడు పోతాయి అంటానికి మరి ఎట్లా చెప్తారు పోతాయని 2 రకాలుగా ఉంది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అదే చెప్పాను 50-50 ఇద్దరు వైపు చెరవైపు చెబుతున్నారు ఒకవైపు ఏం చెప్పట్లేదు కొంతమంది చంద్రబాబు అంటే కొంతమంది నేనా చంద్రబాబు అనుకుంటున్నా మరి వైఎస్ఆర్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి షూర్గా చెప్పలేను నేను కూడా ఏమో మేము వేసినట్టే లేదు అది బ్యాలెట్ పేపర్ అయితే నెంబర్ 1 ఉంటుంది ఏమని బటన్ నొక్కాము నమ్మకం లేదు సీఎం అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి మన మొత్తం రాజధాని నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ 5 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది 100 పైనే ఎందుకంటే రాజధాని నిర్మాణం ఉంది పోలవరం ఉన్నాయి వర్కులు ఆగిపోతాయి కదా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆయన ఉంటే మేమైతే తెలుగుదేశానికి వేసాము చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నా మెజార్టీ ఏం రాదు కొద్దిగా మెజార్టీతో గెలుస్తారు ఎవరితో చంద్రబాబు నాయుడు చేస్తాడనే వేసాం పెద్ద మెజార్టీ ఏం రాదు మామూలుగా గెలుస్తాడు అని అనుకుంటున్నాం ప్రజల మీద అభిమానం ఎవరి మీద ఉంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఆయనకి భారీ మెజార్టీయే రావచ్చు అనుకుంటున్నాం బాగానే ఉంటుంది అనుకుంటున్నాం ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉంది మేము అలానే కంటిన్యూషన్ అవ్వాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది పరిపాలన అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పొజిషన్లో అయితే చంద్రబాబు వస్తే ఎంతవరకు ఒక డెవలప్మెంట్ అవుతుంది తర్వాత ఎవరు వచ్చినా ఒకటే బానీ అవుతుంది అది ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది 80% వరకు ఉంటాయి అనుకుంటున్నాం 1% మాత్రం చెప్పలేము తెలుగుదేశం రావచ్చు అనుకుంటున్నాం 100 సీట్లు పైన వస్తాయి అనుకుంటున్నాం 105 సీట్లు 110 లోపు ఏంటి 2-3 సార్లు నొక్కాల్సి వస్తుంది దాన్ని ఇదివరకు ఒకప్పుడు అంటే ఇటు నొక్కితే పడిపోయేది బొమ్మ అనేది ఇప్పుడు పడతల్లా 2-3 సార్లు నొక్కితే కానీ బొమ్మ పడుతుంది టీడీపీకే వస్తాయండి ఎన్ని సీట్లు వస్తాయని నమ్మకం చెప్పలేము సీట్ మాత్రం అది కన్ఫర్మ్ అది ఊళ్ళో అయినా సరే పైన అయినా సరే తెలుగుదేశానికి ఎక్కువ పర్సెంట్గా ప్లస్ పాయింట్లో ఉందని నేను నా భావన 110 సీట్లు గ్యారెంటీగా వస్తాయి అంత ఐడియా లేదు ఆ పార్టీ గురించి మళ్ళీ చంద్రబాబు వస్తారని అనుకుంటున్నాం అది మ్యాక్సిమం టీడీపీకి వస్తాయని మా అంచనా అది గవర్నమెంట్ ఇప్పుడు ఈసీ నిబద్ధతను బట్టి ఉంటుందండి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించే కదా ఫైట్ చేస్తుంది సెంటర్లకు వెళ్ళి ఉంటాయనే ఉద్దేశం ఇప్పుడు స్లిప్ ఇచ్చారు కదా స్లిప్ని బట్టి కూడా మరి స్లిప్ కూడా కౌంటింగ్ చేయమంటున్నారు కదా స్లిప్ కౌంటింగ్ 15% చేయమంటున్నారు కదా 50% స్లిప్ కౌంటింగ్ ఉంటాయని అనుకుంటున్నాం మరి అది ఈసీ పనితీరుని బట్టి ఉంటుంది 130+ అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి